తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ప్రాథమిక వైద్య కేంద్రం అంతర్గాంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ 108 వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వ పథకాలు కాకుండా రామగుండం అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చొరవతో ప్రత్యేక నిధులు తీసుకుని రావడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్కకి, శ్రీధర్ బాబుకి రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఇంటింటికి ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల క్షేమం కోసం వైద్యులు, ఆశా వర్కర్లు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అదేవిధంగా మేము గ్రామాల్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్న విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆశా వర్కర్లు కార్యక్రమాలు చేపట్టాలని వారికి ఎమ్మెల్యే సూచనలు చేశారు. ప్రత్యేకంగా వాళ్ళు వారి దగ్గరికి పోతూ ఉంటారు. కానీ మనకున్నటువంటి మీ ప్రభుత్వం మనం ఉన్నటువంటి ఇలా ప్రోత్సాహాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్న తీరును ప్రజలకు తెలియజేస్తూ వారికి సేవ చేసే కార్యక్రమాలు చేయాల్సిందే కోరుతూ నవరామగుండాన్ని మీరు చూడబోతా ఉన్నారు. త్వరలో చూపిస్తాం. కరీంనగర్ రీతిలో ఇండస్ట్రీస్ తీసుకొస్తా ఉన్నాం. ఎన్టీపీసీ 30,000 కోట్లతోటి, 10,000 కోట్లతోటి పవర్ ప్లాంట్, అంటే దాదాపు 45,000 కోట్లు ఇప్పటికీ మంజూరు దిశగా, ప్రారంభ దిశగా ఉన్నాయి. రాష్ట్రంలోనే ఇక్కడ జరిగిన విధంగా రామగుండం అద్భుతంగా ముందుకెళ్తుంది. మీరందరూ కూడా నన్ను ఈరోజు ఈ స్థాయికి భారీ మెజార్టీ తీసుకొచ్చినందుకు మీరు గర్వంగా చెప్పుకోవచ్చు మా నాయకుడు అని చెప్పి. కరప్షన్ లేకుండా ఒక సిస్టమేటిక్గా పోతా ఉన్నాం. అందరికీ మంచి చేయాలి సంకల్పంతో మాత్రమే పోతా ఉన్నాం. దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఓపికగా ఎవరెవరైతే ఉంటారో అన్ని రకాల వాళ్ళకి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నిరుద్యోగ యువత, ఉద్యోగ అవకాశాలు అవన్నీ కూడా జరుగుతాయి. వైద్యాన్ని ప్రధానంగా రామగుండాన్ని ఒక హెడ్ క్వార్టర్గా చేయాలనే ఇంటెన్షన్తో మెడికల్ కాలేజీలో పెద్ద ఎత్తున హాస్పిటల్ కట్టే కార్యక్రమం దాదాపు 140 కోట్లతో పాటు అదనంగా తీసుకొచ్చే కార్యక్రమం చేసాం. ఒక నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చాం, డెంటల్ కాలేజ్ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఆ హాస్పిటల్ ఏరియానే ఈ జిల్లాలోనే ఒక అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి ఒక కార్యాచరణతో ముందుకు పోతా ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ పల్లె ప్రాంతాల్లో ఉన్న ఆశా వర్కర్స్, ఈ డాక్టర్స్, వీళ్ళు మనం ఇక ముందు కరీంనగర్కో హైదరాబాద్కో పోకుండా గోదావరి కనుకే రెఫర్ చేసే స్థాయిలో మనం ఉంటాం. దాంట్లో మీరు అంబులెన్స్లో మీ సిస్టమ్ అంతా కూడా ఎప్పుడు కూడా ఆ కాన్ఫిడెంట్ ఇచ్చి మెడికల్ హాస్పిటల్ రిఫర్ చేసే కార్యక్రమం చేయాలి. ఇంకో 1-2 నెలల్లో క్యాత్ ల్యాబ్ కూడా సింగరేణి హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ కూడా పెడతాము, ప్రారంభం చేసుకుందాం. గుండెకు సంబంధించిన ఆపరేషన్స్ కూడా అక్కడే చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. గుండె కానివ్వండి, ఐ కానివ్వండి, ఈఎన్టీ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఏర్పాటు చేస్తాం. ఎక్కడ వెనకపోయేది లేదు. 230 మంది నర్సు స్టాఫ్ను అలాట్ చేసుకున్నాం. ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ ఒక 60 మంది వచ్చిండ్రు. డాక్టర్లు తీసుకొస్తున్నాం. డెంటల్ కాలేజ్ కూడా నాకు అదృష్టం మీ అందరిని మంచిగుంటే ఇక్కడే వస్తాయి కావచ్చు. అంతగా ఎయిర్పోర్ట్ రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి, మండల వైద్యాధికారులు, సిబ్బంది, మండల అధ్యక్షుడు హనుమాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.